జిల్లా ఏలూరులో విషాద ఘటన చోటు చేసుకుంది. ఒక కేసుకు సంబంధించి 5గురు ముద్దాయిలను ఆ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే 5గురిలో ఒకరు ఆ పోలీస్ స్టేషన్లోనే చనిపోయిన ఘటన ఇప్పుడు స్థానికంగా కలకలం రేపుతుంది. తమ బిడ్డను పోలీసులే హత్య చేశారంటూ కూడా అతను మృతులు ఎవరైతే ఉన్నారో అతని తల్లిదండ్రులు, బంధువులందరూ కూడా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అతను మృతదేహం మార్చురీలో ఉంది. తల్లిదండ్రులు, బంధువులందరూ కూడా ఏలూరులో ఇక్కడ మార్చురీ వద్ద పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమ బిడ్డకు ఏమైంది అనేది చెప్పకుండా కనీసం సమాచారం కూడా ఇవ్వలేదు. తమ బిడ్డను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. కానీ ఏం జరిగిందో తెలియదు. తమ బిడ్డ చనిపోయారు. మిగిలినటువంటి నలుగురు ఎవరైతే అరెస్ట్ చేసినటువంటి మిగిలిన నలుగురు ఉన్నారో వాళ్ళెవరూ కూడా కనిపించడం లేదు. అసలు ఏం జరిగిందో పోలీసులు చెప్పట్లేదని చెప్పి వాళ్ళందరూ నిరసన వ్యక్తం. తల్లిదండ్రులు ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే ఏం జరిగిందండి మీ బిడ్డకు? ఆదివారం నైట్ 1 గంటకి పోలీసు వాళ్ళు వచ్చారండి సార్. మా అమ్మగారు ఇక్కడ ఉంటారు, నేను చింతలపూర్లో ఉంటా సార్. నైట్ 1 గంటకి వస్తే పోలీసులు మేము ఎవరండి అంటే, నేను మీ అబ్బాయి ఎవరితో దొంగతనం చేసి పారిపోయాడంట అంటే, మీరు ఎవరు సార్ అంటే, వాళ్ళు మీ పోలీసు వాళ్ళు అమ్మ అని చెప్పి నైట్ 1 గంటకి తీసుకెళ్ళారు సార్. తీసుకెళ్తే సర్లే అని చెప్పి బేడీలు ఉన్నాయి, తీసుకెళ్తే పొద్దున్న మా అమ్మ 10ంటికి ఫోన్ చేసింది. నాన్న ఇలా తీసుకెళ్లారు నాన్న అంటే, సర్లే అమ్మ నువ్వు ఒకసారి స్టేషన్ దగ్గరికి వెళ్ళమ్మా, ఎవరాలంటే సిసిఎస్ అన్నారు. సిసిఎస్ అని మన కోట దెబ్బ అక్కడ వెనకాల ఉంది కదా సార్, సిసిఎస్ అంటే అక్కడికి వెళ్ళామ్మా ఒకసారి అన్న. సర్లే మా అమ్మ వెళ్ళింది. అక్కడికి వెళ్తే ఇక్కడ కాదమ్మా, ఇక్కడ ఎవరు లేరు, 3 పూటలు అన్నం పెడతారు, నీ కొడుకు వచ్చేస్తాడు, మీకు ఫోన్ చేస్తారు, మీ ఇంటిమేషన్ వస్తుంది అంటే 2 రోజులు ఆగాం. తర్వాత నేను ఊర్లోకి వచ్చి 4 రోజులైంది. నా స్టేషన్ తిరిగితే వాయిదా తీసుకొస్తున్నామని చెప్పి జిల్లా కోర్టుకి వెళ్ళాం. వాయిదా తీసుకొస్తున్నారంటే ఆ కోర్టుకు కూడా వెళ్ళాం, అక్కడ కూడా రాలా. అక్కడి నుంచి హనుమాన్ జంక్షన్ కోర్టు కంటే వీళ్ళ ఆడపిల్లలు ఈ నలుగురు వీళ్ళు వెళ్ళారు, అక్కడికి రాలా. అసలు స్టేషన్లో మొహం కూడా చూపించలేదు సార్. బండి ఎవరో చేసినందుకు ఆ నలుగురితో పాటు నా కొడుకు ఉన్నాడని చెప్పి తీసుకెళ్ళారని సార్. తీసుకెళ్తే మాకు ఇంటిమేషన్ ఇవ్వాల. ఇప్పుడు తీసుకెళ్ళినప్పుడు తల్లిదండ్రులకు ఇంటిమేషన్ ఇవ్వాలిగా, రే బాబు నీ కొడుకు ఇలా స్టేషన్లో ఉన్నాడు, ఇలా చేశాడని మాకు ఇంటిమేషన్ ఇవ్వాలి. మేము స్టేషన్కి వెళ్తే అక్కడిక్కడ తిరిగితే ఇక్కడ లేదు, అక్కడ లేదు అని చెప్పి తిప్పిస్తారు. 3 రోజులైంది. అమ్మ ఒకసారి మొహం చూపించండి ఒకసారి, అది తిన్నాడో లేదంటే ఒక లేడీ కానిస్టేబుల్ 3 పూటలు అన్నం పెడతారమ్మా, నీ కొడుకుని ఏం చేయరమ్మా అని మా అమ్మ చెప్పారు. ఈ రోజున నా కొడుకు బాడీ సేమ ఉంది, ఇది కూడా మాకు తెలియదు, ఇంటిమేషన్ కూడా ఇవ్వాలి మాకు. మా డ్రైవర్ ఎవరో తెలిసిన అతను, ఇక్కడ హాస్పిటల్లో పనిచేసిన అతను చూస్తే బాడీ తీసుకొస్తే, అరే శివన్న కొడుకులాగా ఉన్నారా అంటే, అరే శివన్న కొడుకురా అంటే నా పేరు శివ, అరే శివన్న కొడుకు అంటే వెంటనే పరిగెట్టుకుంటూ నా దగ్గరికి వచ్చి తలుపు కొట్టి, అన్న శివన్న కొడుకు చనిపోయి ఉన్నాడన్న, బాడీ ఉందన్న. అరే ఏంట్రా అని పరిగెట్టుకుని వచ్చావు. ఇది సార్ జరిగింది.